blessed name of our Lord Jesus Christ. మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి యొక్క ఆశీర్వాదకరమైన నామములో ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. Praise the Lord for giving me this one more opportunity to come over after a few years. కొన్ని సంవత్సరాల తర్వాత మీ మధ్యలోనికి రావడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. I think I came here 2-3 years before COVID. బహుశా 2-3 సంవత్సరాల క్రితం ఇక్కడికి నేను వచ్చి ఉన్నాను అనుకుంటున్నాను. Before COVID, 1 or 2 years before. ముందుకు ఒక 2-3 సంవత్సరాల ముందు వచ్చినట్లుగా గుర్తుంది. And O.T. James uncle, auntie and all were here at that time. ఆ సమయంలో O.T. జేమ్స్ అంకుల్ గారు ఇతరులు కూడా ఇక్కడ ఉండి ఉన్నారు. Now they are with the Lord. ఇప్పుడు వారు ప్రభువుతో కూడా ఉన్నారు. But I praise God for the grace the Lord is giving unto the assembly to continue for God's glory. దేవుని మహిమను కొనసాగించడానికి ప్రభు స్థానిక సంఘానికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. In the places where we were in connection with the ministry, the Lord has been giving us also the necessary grace in life and ministry. మేము కూడా ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క సేవ చేసే క్రమంలో మా జీవితానికి పరిచర్యకు అవసరమైనటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. I am thankful to God for giving me one more opportunity to meet you all and to minister to you. మీ అందరితో కూడా కలుసుకోవటానికి పరిచర్య చేయటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. When I am thankful to God, I am thankful to the assembly, the responsible brethren in the assembly for giving me this opportunity. దేవునికిని అలాగే స్థానిక సంఘానికిని స్థానిక సంఘంలో ఉన్న బాధ్యత కలిగిన సహోదరులందరికీ నాకు ఇవ్వబడిన ఈ సదవకాశాన్ని బట్టి నా ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. May the time that we are going to spend together these 3 days be a time of spiritual profit and encouragement. ఈ 3 దినాలు మనం గడపబోయే సమయము ఆత్మీయమైన ప్రయోజనకరంగాను ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రభువు అలాగ దయచేస్తాడని. Last about an hour we have been looking at the meditating upon the Lord Jesus Christ from Matthew's Gospel. గత ముందు ఒక గంట సమయము మత్తయి రాసిన సువార్తలో ప్రభు యేసుక్రీస్తు వారిని గురించిన సత్యాలు సంగతులు మనం వింటూ వచ్చాము. Now as we continue to listen to the word of God, may the Lord speak to our hearts. మనము దేవుని యొక్క వాక్యాన్ని వినుట కొనసాగిస్తూ ఉండగా ప్రభు మన హృదయములతో మాట్లాడును గాక. I want to have your Bibles turn to Colossians chapter 1. మీ బైబిల్ గ్రంథాన్ని నాతో కూడా కొలస్సీలకు రాసినటువంటి పత్రికలోనికి రిప్పాలని మనవి చేస్తూ ఉన్నాను. We will read from verse 24 on till verse 27. 24వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదువుకుందాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎటుదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యున్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. May the Lord add his blessings upon the reading of these verses. చదవబడిన లేఖన భాగం పైన దేవుడు తనకు ఆశీర్వాదాన్ని కృమరించి మనకు అనుగ్రహించును గాక. We know that the content of the scriptures is the Lord Jesus Christ himself. దేవుని యొక్క వాక్య సారాంశం అంతయు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారే అనే సంగతి మనం ఎరుగుదాం. The Lord told the Jews like this. యూదులతో ప్రభు ఇలాగ చెప్పాడు. Ye search the scriptures లేఖనములను మీరు పరిశోధించండి. that testifies about me. లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. Very often we say like this. చాలా తరచుగా మనం ఇలాగ చెప్తాం. You cut any part of your body, మీ శరీరములో ఏ ప్రదేశంలో కూడా కోత పెట్టినా you will see blood there. అక్కడ నీవు రక్తాన్ని చూస్తావు. Similarly, అలాగుననే go to any portions of the scripture, you will see Christ there. లేఖనములలో ఏ భాగములోనికి వెళ్ళినా కూడా అక్కడ క్రీస్తును మనం చూడగలం. Just imagine from 28 chapters of Matthew's Gospel, from every chapter we have been seeing Christ.
ఊహించండి, ఇప్పటి వరకు మత్తయి రాసినటువంటి సువార్త 28 అధ్యాయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడగలిగాం. Start right from Genesis 1, you will see the same thing. Variously, the Lord Jesus Christ being presented before us. అలాగునే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నానా విధములుగా లేఖనములో ప్రతి చోట ప్రత్యక్షపరచబడ్డాడు. When we say that everywhere we see the Lord Jesus Christ, ప్రతి చోట ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తామని చెప్పుకున్నప్పుడు, we should also remember that there are certain portions where we see his glories in a very special way. అయితే కొన్ని ప్రదేశాల్లో, కొన్ని భాగాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమను ప్రత్యేకంగా మనం చూస్తాం. అది మన జ్ఞాపకంలో ఉండాలి. Epistle to the Colossians is one portion like that. ఎఫెసీయులు కొలస్సీలకు రాసినటువంటి ఆ పత్రిక ఆయన మహిమను కనుపరిచే భాగాల్లో ఒక పత్రిక ఇది. We see the Lord Jesus Christ presented in all his glory in these chapters. ఈ అధ్యాయాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సమస్త మహిమతో ప్రత్యక్షపరచబడ్డాడు. It is essential for us to have a grip on the truths that are being presented here. ఇక్కడ తెలియజేయబడిన, ప్రదర్శించబడిన సత్యముల మీద పట్టు మనం కలిగి ఉండాలి. అదెంతో ఆవశ్యకమైన విషయం. Now we see that many of the Colossians drifted away, went after the false teachings. ఎందుకనగా ఈ కొలస్సీయులలో చాలా మంది దుర్బోధల వైపు వెనుతిరిగి వెళ్ళిపోయారు. The false teachings were such which belittled the Lord Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఉల్లంఘించే దుర్బోధల వైపు కొలస్సీయులలో చాలా మంది తిరిగి వెళ్ళిపోయారు. So it was necessary for Paul to present Christ as the glorious one. అందుకనే పౌలు గారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమను ఈ పత్రికలో ప్రదర్శించవలసిన అవసరత వచ్చింది. So we have this special focus on the glories of Christ in this epistle. కనుక ఈ యొక్క పత్రికలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహిమ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని మనం సారించగలం. From Colossians chapter 2 and verse 1, we understand that Paul had never seen this Colossian believers face to face. అయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో నుంచి మనం గమనించినట్లయితే ఎన్నడూ కూడా కొలస్సీయులను పౌలు గారు ముఖాముఖిగా చూచినట్లుగా లేదు, చూడలేదు. In chapter 2 verse 1, he tells that he had never seen them face to face. 2వ అధ్యాయం 1వ వచనంలో వారిని ఆయన ముఖాముఖిగా చూడలేదని నేరుగా చెప్తున్నాడు. Now then how these people came to the Lord? అయితే ఈ వీరు ప్రభువులోకి ఎలా వచ్చారు? We are not sure. మనకు ఖచ్చితంగా తెలియదు. But the assumption is this. అయితే ఒక ఊహ ఇలాగుంది. Epaphras was from this place, Colossae. ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి కొలస్సీ పట్టణానికి చెందినవాడు. Paul was in Ephesus for about 3 years. పౌలు ఎఫెసులో 3 సంవత్సరాల కాలం ఉన్నాడు. We see that in chapter 19 of Acts of Apostles. అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయంలో ఆ సంగతి మనం చూడగలం. He preached there in Ephesus. ఆయన ఎఫెసులో ప్రసంగించాడు. That ministry was very effective. ఆ యొక్క పరిచర్య చాలా ప్రభావితంగా ఉంది. All Asia came to know the gospel. ఆసియా ఖండమంతా కూడా సువార్తను తెలుసుకుని Many people came from other places and came to accept the gospel there. ఇతర ప్రదేశాల నుండి అక్కడికి వచ్చిన వారు ఆ సువార్త ద్వారా ఆకర్షింపబడ్డారు. It is assumed that Epaphras from Colossae came to Ephesus and heard the gospel from Paul. ఇక్కడ ఊహ ఏమిటంటే కొలస్సీ నుండి ఎపఫ్రా ఎఫెసునకు వచ్చి పౌలు గారి ద్వారా సువార్త విన్నాడు. From Colossae to Ephesus it was just 100 miles only. ఎఫెసు నుంచి కొలస్సీనకు 100 మైళ్ళ దూరం ఉంటుంది. And after he heard the gospel there, అక్కడ ఎపఫ్రా సువార్త వినిన తరువాత, and after he was saved there, అక్కడ ఆయన రక్షింపబడిన తరువాత, he had a great burden for his own people. తన సొంత ప్రజల ఎడల గొప్ప భారము కలిగి ఉన్నాడు. Came back to Colossae, తిరిగి కొలస్సీకి వచ్చాడు, preached the gospel there. అక్కడ సువార్త ప్రకటించాడు. God in his kindness set apart a people for his name in that place. దయగల దేవుడు తన కొరకు కొంతమందిని ఆ ప్రదేశంలో ప్రత్యేకపరుచుకున్నాడు. An assembly was planted. అక్కడ సంఘం స్థాపించబడింది. Then Epaphras went and ministered in Hierapolis. అయితే పోలియోలో కూడా ఎపఫ్రా వెళ్ళి అక్కడ కూడా పరిచర్య జరిగించాడు. There also one assembly was planted. హీరాపోలిలో కూడా ఒక సంఘం స్థాపించబడింది. He went to Laodicea. లవోదికయకు వెళ్ళాడు. There also through his ministry an assembly was planted. అక్కడ ఆయన పరిచర్య ద్వారా అక్కడ కూడా సంఘం స్థాపించబడింది. The beginnings were very smooth. ప్రారంభాలు మాత్రం చాలా మెత్తగా సాగుతాయి, మృదువుగా ఉంటాయి. Beginning shall always be smooth. There won't be any problem. ప్రారంభంలో
ప్రారంభంలో ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు, అంత సవ్యంగానే సాగుతుంటుంది. Problems crept in later. తర్వాత సమస్యలు ప్రాకుతూ వస్తాయి. And that was in the form of false teachings. అది దుర్బోధకుల రూపంలో వచ్చింది. I'm not going into the details of those teachings and all that. ఆ బోధలను గురించిన వివరణలోనికి నేను వెళ్ళడం లేదు. But as I've already mentioned, నేను ముందుగా మీతో ప్రస్తావించినట్టు those teachings were certain, things that, false teachings that attacked the fundamental teachings of Christian faith. క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన ప్రాముఖ్యమైనటువంటి విషయాల మీద దాడి చేసే ఆ దుర్బోధలు. Many believers went after that. ఆ దుర్బోధల వైపు అనేక మంది విశ్వాసులు వెళ్ళిపోయారు. Epaphras could not answer all the problems that came up. అక్కడ వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఎపఫ్రా జవాబు చెప్పలేకపోయాడు. He thought for an answer. He thought for an answer for a person who can answer all that. వీటన్నిటికీ జవాబు చెప్పగలిగిన ఒక వ్యక్తి బాగుండని అనుకున్నాడు ఎపఫ్రా. Paul came to his mind. పౌలు గారు తన మనసులోనికి వచ్చాడు. Then Paul was in the Roman prison. అప్పుడు పౌలు గారు రోమా చెరసాలలో ఉన్నాడు. He traveled from Colossae all the way to Rome. ఎపఫ్రా కొలస్సే నుండి ప్రయాణమై రోము వరకు వెళ్ళాడు. It was about 1300 miles or so. 1300 మైళ్ళ దూరం ఉంటుంది. Might have traveled by road. బహుశా ఆయన రహదారులు ప్రయాణం చేసి ఉంటాడు. Might have traveled by sea. బహుశా సముద్రంలో ప్రయాణం చేసి ఉండొచ్చు. Might have taken much time. ఎక్కువ సమయాన్ని కూడా తీసుకొని ఉండొచ్చు ప్రయాణం కోసం. Went there in the prison and shared the problems with Apostle Paul. చెరసాల యొద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పౌలు గారికి సమస్యలన్నిటిని గురించి ఎపఫ్రా చెప్పాడు. Hearing the problems in Colossae, కొలస్సులో ఉన్న సమస్యలను గురించి పౌలు గారు విని, to bring back those who have gone the wrong way, to bring back to the right track, Paul is writing this epistle. తప్పు మార్గమున వెళ్ళినటువంటి వారిని సరి అయినటువంటి మార్గములోకి తీసుకొని రావడానికి పౌలు గారు ఈ పత్రిక వ్రాసాడు. As I mentioned, these false teachers belittle the Lord Jesus Christ and his glories. ఇక్కడ నేను ముందుగా మీతో చెప్పినట్లుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహిమలను ఈ దుర్బోధకులు తిరస్కరిస్తూ ఉన్నారు. That's why when Paul writes for them to bring them back, he focuses on the glories of the Lord Jesus. తప్పిపోయినటువంటి వారిని మరలా తిరిగి సరైన మార్గంలోకి తీసుకొని రావడానికి పౌలు గారు తన యొక్క పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ పైన తన ఏకాగ్రతను నిలిపాడు. Yes, our blessed Lord is glorious. అవును, మన ఆశీర్వాదకరమైన ప్రభువు ఆయన మహిమ కలిగిన వాడు. We who are living in this end times ought to have an understanding about the glories of the Lord Jesus. యుగ సమాప్తిలో జీవిస్తున్నటువంటి మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమలను గురించినటువంటి గ్రహింపు మనం కలిగి ఉండాలి, అర్థం చేసుకోవాలి. In this time of materialism and worldliness, it's necessary for us to see the greatness of the Lord Jesus Christ. వస్తు సంబంధమైన లోక సంబంధమైనటువంటి ఈ దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమను చూడవలసిన ఆవశ్యకత ఎంతైనా మనకుంది. When we increase in the knowledge of the Lord Jesus Christ and is attracted toward him, then the love for the world will become dimmer, will become lesser. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞానము మనం తెలుసుకొని ఆయన వైపు ఆకర్షింపబడినప్పుడు లోక సంబంధమైనటువంటి విషయాల మీద మనకు ఆసక్తి తగ్గిపోతుంది, మందగిలిపోతుంది. May the Lord give us grace that we may catch that vision of the glory of the Lord Jesus these days. ఈ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమను గురించినటువంటి దర్శనాన్ని మనం పట్టుకొనలాగున దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. Now this evening in this session we are going to concentrate in the portion that we just now read. ఈ సాయంకాలమున ఇప్పుడే మనం చదివిన ఆ లేఖన భాగం పైన మన దృష్టి నుంచుదాం, మన ఏకాగ్రత నుంచుదాం. Paul here is especially referring to the ministry that God gave to him. ప్రత్యేకంగా పౌలు గారు దేవుడు తనకిచ్చిన పరిచర్యను గురించి ఇక్కడ ప్రస్తావించి వ్రాస్తున్నాడు. There in verse 23 he mentions about the gospel. 23వ వచనంలో సువార్తను ప్రస్తావిస్తున్నాడు. And at the end of that verse he says, whereof, that is of the gospel, I Paul am made a minister. ముగింపులో 23వ వచనం యొక్క ముగింపులో పౌలు గారు ఇలాగ చెప్తున్నాడు, పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. He was a minister of the gospel. ఆయన సువార్తకు పరిచారకుడు. Then in verse 24, తర్వాత 24వ వచనంలో there we have the mention of the church. అక్కడ సంఘమును గురించిన ప్రస్తావన మనం చూస్తాం. Then after mentioning that, అది ప్రస్తావించిన తరువాత in verse 25 he says, 25వ వచనంలో ఆయన ఇలాగ చెప్తున్నాడు, whereof I am made a minister. ఆయన
సంఘమునకు పరిచారకుడనైతిని అన్నాడు. He was a minister to the church also. ఆయన సంఘమునకు కూడా పరిచారకుడు. So he had a ministry to the sinners and the saints. ఆయన పాపులకు పరిచారకుడు, పరిశుద్ధులకు కూడా పరిచారకుడు. To the sinners he ministered the gospel. పాపులకు ఆయన సువార్త పరిచర్య చేశాడు. To the saints he ministered the mysteries of God. పరిశుద్ధులకైతే దేవుని మర్మములను గురించి ఆయన పరిచర్య చేశాడు. In verse 25 he says that a stewardship, a dispensation of God was given to him. 25-26 వచనాలు మనం గమనించినట్లయితే దేవుడు ఆయనకు యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును దేవుడు అనుగ్రహించాడు. And that is to fulfill the word of God, or to fully manifest the word of God. ఎందుకనగా అది దేవుని యొక్క వాక్యమును సంపూర్ణముగా ప్రకటించడానికి, సంపూర్ణముగా బయలుపరచడానికి. Then when you read the verses following, he says that the Lord through him has been giving the mysteries or truths, the doctrinal truths to the saints. ఆ తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే దేవుడు పౌలు గారి ద్వారా పరిశుద్ధులకు సిద్ధాంతపరమైన సత్యాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. Jews and the Gentiles, in what way God blesses the believing Jews and the Gentiles. నమ్మిన యూదులను అన్యులను దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో చెప్తున్నాడు. He says that the Christ is in them, the believing ones. నమ్మిన వారిలో, విశ్వసించిన వారిలో క్రీస్తు ఉన్నాడు అని ఆయన చెప్తున్నాడు. And there in verse 27 he says that Christ who is in them is the hope of glory. అయితే 27వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని చెప్తున్నాడు. Christ in you, the hope of glory. మీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Before I explain that, let me tell you another thing. అది వివరించడానికి ముందు మరొక విషయాన్ని మీతో చెప్పనివ్వండి. As I mentioned in this section, Paul is telling about his own ministry. నేను మీతో ప్రస్తావించినట్లుగా ఈ భాగంలో పౌలు గారు తన స్వంత పరిచర్య గురించి చెప్తున్నాడు. He was ministering the mysteries of God to the people, to the Jews and the Gentiles. యూదులకు, అన్య జనులకు దేవుని మర్మములను గూర్చినటువంటి సంగతులను ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. Now think about the way the Lord used Apostle Paul for his ministry. దేవుడు లేక ప్రభు తన యొక్క పరిచర్య నిమిత్తం అపోస్తులైన పౌలు గారిని ఎలాగూ వినియోగించుకున్నాడో చూడండి. If you think about it, it's amazing in fact. మనం ఆలోచన చేస్తే వాస్తవానికి అదెంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. Very often we say like this. చాలా తరచుగా మనం ఇలాగ చెప్తాం. What Moses was to the Old Testament, that was what Paul was to the New Testament. పాత నిబంధన గ్రంథంలో మోషే ఎలాగైతే ఏమై ఉన్నాడో అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు అలాగే అయి ఉన్నాడు. Just think about it. ఊరికి అలాగ ఆలోచన చేయండి, ఆ కోణంలో ఆలోచన చేయండి. What Moses was to the Old Testament, that's what Paul was to the New Testament. పాత నిబంధన గ్రంథంలో మోషే ఎలాగున్నాడో అలాగుననే నూతన నిబంధన గ్రంథంలో పౌలు గారు ఉన్నాడు. We can make another statement also about Paul. ఆ పౌలు గారి గురించి మరొక వ్యాఖ్య కూడా మనం చేయవచ్చు. There are many New Testament writers, చాలా మంది క్రొత్త నిబంధన గ్రంథ రచయితలు ఉన్నారు. but no one has written anything which Paul has not written. అయితే పౌలు గారు ఏదైతే రాయలేదో దానిని గురించి ఏ రచయిత కూడా రాయలేదు. వారు ఏది రాసినా కూడా పౌలు గారి రచనకు సంబంధించినవిగా ఉన్నాయి. I hope you understood it. అది మీకు అర్థమైంది అనుకుంటాను. I will tell that again. మరలా చెప్తాను వినండి. There are many writers in the New Testament. క్రొత్త నిబంధన గ్రంథంలో చాలా మంది రచయితలు, గ్రంథకర్తలు ఉన్నారు. Luke is there. లూకా ఉన్నాడు. John is there. యోహాను ఉన్నాడు. Peter is there. పేతురు ఉన్నాడు. Nobody has written anything which Paul has not written or mentioned. పౌలు గారు ప్రస్తావించని ఏ విషయం లేక పౌలు గారు ప్రస్తావించినవే వారి యొక్క రచనలో కూడా ఉన్నాయి. వారు చెప్పిన వాటిలో పౌలు గారు చెప్పండి ఏమీ లేదు. Somebody may say like this. కొంతమంది ఇలా చెప్పొచ్చు. Oh, you read Revelation. Did Paul say all that? ప్రకటన గ్రంథం చదివారు కదా, ప్రకటన గురించి పౌలు గారు చెప్పాడా? What all visions John has written there, isn't it? యోహాను గారు చాలా దర్శనాల గురించి రాశాడు, అవన్నీ పౌలు గారు చూశారు. Did Paul write all that? అవన్నీ పౌలు గారు రాశాడా? So how can we say that no one has written anything which Paul had not mentioned? లేనట్లయితే పౌలు గారు రాయింది ఎవరు కూడా రాయలేదు, పౌలు గారు రాసిన దాంట్లో నుంచే ఇతరులు రాసిన అన్ని కూడా ఉన్నాయని ఎలా చెప్తావు? Yeah, it's true that we don't have all that's there in book of Revelation in Paul's writings. అయితే ప్రకటన గ్రంథంలో
ఇవ్వబడినటువంటి దర్శనాలన్నీ పౌలు గారి యొక్క రచనలో లేకపోవచ్చు, వాస్తవమే. But in Paul's writing, we have the mention of the day of the Lord. అయితే పౌలు గారి యొక్క రచనలో ప్రభు దినం ప్రస్తావించబడింది. Revelation is the explanation of that. అయితే ప్రకటన గ్రంథం అందును గురించిన వివరణ అంతే. That's why I said, well, in the seed form, you have everything, every other writings in Paul's writings. అయితే అందుకే నేను మీతో చెప్తున్నాను, క్రొత్త నిబంధన గ్రంథంలో రాసిన రచయితలు అందరూ కూడా ఆ రచనలన్నీ కూడా పౌలు గారు రాసినటువంటి రచనలకు సంబంధం కలిగి ఉన్నాయి. No one has seen anything which Paul had not seen. That's what I పౌలు mean. గారు ఏదైతే చూడలేదో ఆ సంగతిని ఇతరులు ఎవరు కూడా చూడలేదు. I am just telling about the greatness of the ministry that God gave unto this man Paul. పౌలు అనేటువంటి వ్యక్తికి దేవుడిచ్చినటువంటి గొప్ప పరిచర్యను గురించి నేను మీకు చెప్పడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాను. Now he tells in this passage that Jesus Christ, he is the hope of glory. ఈ వాక్య భాగంలో ఆయన చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Now I want to, explain that phrase, Christ in you, the hope of glory, in a very brief way in this first session. ఆ పదజాలాన్ని ఈ మొదటి తరగతిలో క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఎలాగ ఉన్నాడో ఆ సంగతిని క్లుప్తంగా నేను మీ ఎదుట పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. Christ in you, the hope of glory. మీలో ఉన్న క్రీస్తు మహిమయు నిరీక్షణ అయి ఉన్నాడు. What does it mean? దాని యొక్క అర్థం ఏమిటి? Now one thing we have to remember, we have our Lord Jesus Christ within us. మన అందరం ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి, మన అందరిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. When Paul tells to the Colossians that Christ is in you, it's true of all of us, all those who are born again. కొలసీయులతో క్రీస్తు మీలో ఉన్నాడని పౌలు గారు చెప్పినప్పుడు ఆయనది విశ్వాసం ఉంచిన మన అందరి విషయంలో కూడా అది వాస్తవమే, క్రీస్తు మనలో ఉన్నాడు. And if Christ is in us, క్రీస్తు మనలో ఉన్నట్లయితే even for us also, he is the hope of glory. మనకు కూడా ఆయన మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Now when many a times when we think about the hope of glory, అనేక సార్లు మహిమ నిరీక్షణ గురించి మనం ఆలోచించినప్పుడు we only think about its futuristic element. అది కేవలము భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయముగా మాత్రమే మనం చూస్తాం. Yeah, one day we shall go into glory, we shall share glory. Futuristic things only we think. ఒక దినాన మనం మహిమలోనికి వెళతాం, మహిమను పంచుకుంటాం, భవిష్యత్తును గురించిన విషయాలే మహిమనగా మనం ఆలోచన చేస్తాం. In a sense is true. అయితే వాస్తవానికి మనం ఆలోచన చేస్తే But సత్యం that ఏమిటంటే blessed hope that we have for the future is not without the present. అయితే మనం భవిష్యత్తులో కలిగిన శుభప్రదమైన నిరీక్షణ ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా లేకుండా పోలేదు. The glory should be our present experience too. ఈ మహిమ ప్రస్తుతం మనం కలిగి ఉన్న అనుభవం కూడా. So the hope of glory has the present also in its idea. ఈ మహిమ నిరీక్షణ భవిష్యత్తులో ఏదైతే ఉందో ప్రస్తుతం కూడా ఉన్నది. So it is with that idea that we are going to ponder upon this phrase this evening. ఆలోచనతోటి ఈ వాక్య భాగం పైన మనం ధ్యానం చేయబోతున్నాం. Christ in you, the hope of glory. మీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Now let us look at that word glory first of all. మొట్టమొదటిగా మహిమ అనే పదాన్ని మనం చూద్దాం. What is the meaning of it? దాని యొక్క అర్థం ఏమిటి? When we look in the scripture, లేఖనాలను మనం చూసినట్లయితే there are at least 4 meanings given for this word glory. మహిమ అనేటువంటి పదానికి 4 అర్థాలు వాక్యంలో చెప్పబడ్డాయి. Number 1, మొట్టమొదటిది it means divine presence. మొట్టమొదటిది దైవ సన్నిధి. When we come to Exodus chapter 40 and verse 34, we have it used in that sense. నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనంలో ఆ భావాన్ని స్మరించే వాక్యాన్ని మనం అక్కడ చూస్తాం. There we see Moses set up the tabernacle. అక్కడ మనం చూస్తాం మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిలవబెట్టాడు. Whatever was commanded, so he did. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అలాగే చేశాడు. Then we are told that the glory filled the house. అప్పుడు మనం గమనించినట్లయితే దేవుని యొక్క తేజో మహిమ ఆ గుడారమును నింపెను అని చూస్తాం. There glory means God's presence. అక్కడ మహిమ అంటే దైవ సన్నిధి. God's presence filled that tent. దైవ సన్నిధి ఆ గుడారాన్ని నింపింది. When we come to the Psalms, కీర్తనల్లోనికి మనం వస్తే there also we see this word glory occurring in many places. అనేక ప్రదేశాల్లో మహిమ అనేటువంటి మాట ఉచ్చరించబట్ట మనం చూస్తాం. For example, Psalm 19. ఉదాహరణకు 19వ కీర్తనలో There in verse 1, 1వ చరణములో the heavens declare the glory of God. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. There glory means the praise.
అక్కడ మహిమ అంటే స్తుతి. Yeah, giving glory to God means giving praise to God. దేవుణ్ణి మహిమపరచడం అంటే దేవునిని స్తుతించటం. Then when you come to 1 Corinthians 15:41, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 41వ వచనంలోకి మనం వస్తే, there we see it used in a different way. అది ఒక భిన్నమైన పద్ధతిలో అక్కడ ఆ పదం ఉపయోగించబడింది. There we have the mention of the glory of the sun, the glory of the stars, etc. అక్కడ సూర్యుని మహిమ, నక్షత్రముల మహిమ అనే పదజాలం ఉపయోగించబడటం చూస్తాం. There what is the meaning of that word glory? అక్కడ ఆ మహిమ అనే పదానికి అర్థం ఏంటి? It means the brightness, దానికి అర్థం ఏంటంటే దాని యొక్క ప్రకాశం, వెలుగు. the shining of that sun, సూర్య ప్రకాశం, సూర్యుని వెలుగు, shining of that star, నక్షత్రముల వెలుగు. so there the meaning is brightness. అక్కడ అర్థం ఏంటంటే వెలుగు అని మనం చూడాలి. When we come to John 2:11, యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలోనికి వస్తే, there we see it used in a different way. అది మరొక భిన్నమైన కోణంలో ఉపయోగించబడింది. There we see our Lord Jesus Christ turning water to wine. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. That is his first miracle. అది ఆయన మొదటి అద్భుతం. Then in verse 11 we are told like this, 11వ వచనం ఇలాగ చెప్పబడింది, he showed his glory unto the disciples and they believed on him. ఆయన తన శిష్యులకు తన మహిమను కనుపరిచాడు, వారు ఆయన యందు విశ్వాసం ఉంచారని మనం చూస్తాం. Or through that miracle Jesus showed his glory. లేక ఆ అద్భుతం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమను కనుపరిచాడు. Their glory means what? అక్కడ మహిమ అంటే ఏమిటి? Character, అది ఒక గుణ లక్షణం, his nature. అది తన స్వభావం. Through that work, through that miracle, he clearly made them understand that this person is not an ordinary person. ఆ అద్భుతము ద్వారా ఆయన చాలా స్పష్టంగా వారికి తెలియజేసిన విషయం ఏంటంటే ఆయన ఒక సాధారణమైన వ్యక్తి కాడు. He is God come in the human flesh. ఆయన దేవుడు మానవునిగా శరీరధారిగా వచ్చాడు. So they had an understanding about the nature of that person who was with them. అక్కడ వారితో కూడున్న ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని కొంతవరకు వారు అర్థం So చేసుకోగలిగారు. their glory means character. అక్కడ మహిమ అంటే గుణలక్షణం. First one I said was divine presence. మొట్టమొదటిగా దైవ సన్నిధి. Second one I said was praise. రెండవది స్తుతి. Third one I said was brightness. మూడవది వెలుగు లేక ప్రకాశము. And the fourth one I said was character. నాలుగవదిగా వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వము లేక గుణలక్షణం. Now come to that phrase that we are trying to understand. ఇప్పుడు మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్న ఆ పదజాలంలోనికి వద్దాం. Christ in you, the hope of glory. మీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. What is the meaning here for glory? ఇక్కడ మహిమకు అర్థం ఏంటి? ఇక్కడ మహిమ అంటే Out అర్థం of ఏంటి? that four, what meaning that we can apply here? మనము మహిమను గురించి 4 అర్థాలు చూచాము. ఆ 4గింటిలో ఇక్కడ చెప్పబడిన ఈ మహిమకు ఏ అర్థాన్ని మనం ఆపాదించవచ్చు? In fact, more than one we can apply, no doubt. అయితే వాస్తవానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలను ఈ మహిమకు మనం ఆపాదించవచ్చు. But the most important one is character. అయితే అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఆయన వ్యక్తిత్వం లేక గుణలక్షణం. The Lord Jesus Christ who indwells us, who is in the believers, gives us the hope of sharing his character. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరైతే ఆయనను విశ్వసించిన వారిలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడో వారికి ఆయన తన గుణ లక్షణాలను వ్యక్తీకరించే సామర్థ్యాన్ని ఇస్తాడు. His presence inside assures us that one day we are going to be like him. మనలో ఉన్న ఆయన సన్నిధి ఒక దినాన మనం ఆయన వలె ఉండబోతామని నిశ్చయతను మనకిస్తుంది. That's futuristic. అది భవిష్యత్తులో జరిగేది. But as I said, that future is not without the present. అయితే నేను మీతో చెప్పినట్లుగా భవిష్యత్తు ప్రస్తుతం లేకుండా పోలేదు. His presence within us gives us the hope that now itself we can share in his nature, his character. ప్రస్తుతము మనము కలిగి ఉన్న ఆయన యొక్క సన్నిధిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన యొక్క గుణ లక్షణాలని ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనము కూడా యొక్క లోకములో వ్యక్తీకరించవచ్చు. And we should remember that that's something that God demands from our life. మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు మన జీవితంలో ఆ సంగతిని అడుగుతూ ఉన్నాడు లేక కోరుతున్నాడు. His nature ought to be seen through us.
ఆయన స్వభావం మన ద్వారా కనపడాలి. We should show forth his character. ఆయన గుణలక్షణాన్ని మనము తెలియచేయాలి. And we should progress in the transformation. ఆ యొక్క రూపాంతరంలో మనం పురోగతి చెందాలి. And one day we are going to be fully like him. అయితే ఒక దినాన సంపూర్ణంగా ఆయన వలె ఉండబోతాం. How can we be sure? అది మనకు ఎలాగూ నిశ్చయం. Christ in you, the hope of glory. నీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు కాబట్టి భవిష్యత్తు నిశ్చయత అదే. Let me take your attention to another thing. మరొక విషయంలోనికి మీ దృష్టిని తీసుకొస్తాను. When you come to Romans chapter 3, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి మనం వస్తే verse 23, 23వ వచనం. there Paul tells us what happened in the original fall. అయితే వాస్తవానికి మనం పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి వారముగా ఉన్నామనే చెప్తున్నాడు అక్కడ. There Paul tells what happened in the original fall of Adam and Eve. ఆదాము హవ్వలు పడిపోయినప్పుడు ఏమి జరిగిందో అక్కడ చెప్తూ ఉన్నాడు. What is Romans 3:23? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్తుంది? I hope that even children can tell that. చిన్న పిల్లలకు కూడా చెప్పొచ్చు అనుకుంటాను ఆ పదం, ఆ వచనం. What is it? ఏమిటది? All have sinned and what? Come short of the glory of God. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. We have glory there also. అక్కడ కూడా మహిమ ఉంది మనకు. All have sinned and come short of the glory of God. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. Now when it says all have sinned, అందరూ పాపం చేసి అన్నప్పుడు అక్కడ the main idea is in Adam all have sinned. ముఖ్యమైనటువంటి తలంపు ఏమిటంటే ఆదాములో అందరూ పాపం చేశారు. When Adam sinned, we were there. ఆదాము పాపము చేసినప్పుడు ఆదాములో మనం అక్కడ ఉన్నాం. When he fell, we fell with him. ఆదాము పడిపోయినప్పుడు మనము కూడా ఆయనతో పాటు పడిపోయాం. That is all have sinned. అదే అందరూ పాపము చేసి. Now tell me, what is the meaning of that word sin? అయితే ఆ పాపం అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి. దాన్ని ఏమంటారు? అది ఏ విధమైన పాపం? What is the meaning of that word sin? ఆ పాపమునకు అర్థం ఏంటి? ఏ పాపం అది? The meaning, the word meaning. అక్కడ ఆ పదానికి, పాపం అనే పదానికి అర్థం ఏంటి? అవిధేయత, disobedience. We often explain that word like this. తరచుగా ఆ పదాన్ని మనం ఇలాగ వివరిస్తాం. The word sin means to miss the mark. పాపము అంటే దేవుడు మన ఎదుట ఉంచినటువంటి ఆ గీతను దాటడం లేక ఆ గుర్తును మనం అతిక్రమించటం. What I'm trying to say is that word, explaining that word sin. Sin means to miss the mark. పాపం అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే అపరాధం గుర్తును మనం దాటటం. I will explain. నేను మీకు వివరిస్తాను. We often say that the word used there in the original is a hunter's word. మూల భాషలో ఉపయోగించబడినటువంటి పదం ఏంటంటే వేటగాళ్ళు ఉపయోగించే పదం అది. I hope you understood it. అది మీకు అర్థమైపోతుంటుంది. వేటగాడు ఉపయోగించే పదం అది. A hunter's word. అది వేటగాని యొక్క పదం. Think about a hunter. ఒక వేటగాని గురించి ఆలోచన చేయండి. He takes his bow, he takes his arrows. తన యొక్క విల్లనమ్మును తీసుకుంటాడు. He goes to the forest. అడవికి వెళ్తాడు. And when he see a prey, a bird or an animal, ఒక పక్షినే గాని జంతువునే గాని ఆ వేటగాడు చూసినప్పుడు takes his bow, తన యొక్క బాణం తీసుకుంటాడు. he keeps that arrow, విల్లును తీసుకుంటాడు. and then he shoots. తర్వాత ఆ బాణాన్ని ప్రయోగిస్తాడు. Think of it, if the arrow veers away and hits somewhere else, ఒకవేళ ఆ బాణం కనుక గురి తప్పి మరొక చోట పడింది అనుకోండి, that's what we call as missing the mark. దాన్ని ఏమంటారు? గురి తప్పటము అని అంటారు. The target was there, it didn't go and hit there, but it went and hit somewhere else. అయితే ఒక గురి ఉంది, ఈ బాణం ఆ గురిని తగలకుండా వెళ్ళి పక్కకు వెళ్ళిపోయింది. గురి తప్పటం. So I hope you understood that word, missing the mark. ఆ గురి తప్పటం ఆ పదం మీకు అర్థమైంది అనుకుంటాను. రోమా 3:23లో ఉండే పాపం అనే పదానికి అర్థం గురి తప్పుట. Now Paul says we have sinned and we have come short of the glory of God. అందుకే పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు, మనం అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. Now I explain what sin is. ఇక్కడ పాపం అంటే ఏంటో నేను వివరిస్తాను. Sin means missing the mark. పాపం అంటే గురి తప్పటం. Now tell me, what is that mark that we missed? మనము గురి తప్పినటువంటి ఆ గురి ఏమిటి? Glory. మహిమ.
We have come short of the glory of God. మనము మహిమను పొందలేకపోతున్నాము. God created us. దేవుడు మనల్ని సృష్టించాడు. His intention was that we would share in His glory. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన మహిమను మనం పంచుకోవాలి. That was the target. అదే మన గురి. But the arrow went and missed. అయితే Went and hit బాణము somewhere గురి else. తప్పి ప్రక్కకు వెళ్ళిపోయింది. గురి తప్పింది. Let me explain it a little more. మరి కొంత వివరంగా మీకు వివరించనివ్వండి. We know God created Adam and made Eve and put them in the Garden of Eden. మనకు తెలుసు దేవుడు ఆదాము హవ్వలను సృజించి ఏదెను వనములో వారిని ఉంచాడు. Gave them all the commandments to live. వారు జీవించడానికి అవసరమైన ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. And one commandment was that what they should not do. ఒక ఆజ్ఞ ఏమిటంటే వారు ఏమి చేయకూడదు అనేది. A restriction. అది ఒక నిర్బంధము. They were not supposed to eat from one tree. ఒక వృక్ష ఫలాన్ని మాత్రం వారు తినకూడదు. We all know that. I don't have to explain. మనకు అందరికీ తెలుసు, వివరించాల్సిన అవసరం లేదు. Now, God's desire was that they should obey all that was told and increase in the blessings that God intended for them. దేవుని యొక్క కోరిక ఏమిటి అంటే దేవుడు వారికి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొంటూ వారు ఆశీర్వాదించబడటంలో పురోగతిలో ముందుకు సాగాలని దేవుని ఉద్దేశం. They should obey God's command. What they have to do, they were supposed to do. What they were not supposed to do, they should not do. Like that, in the path of obedience, God wanted them to become sharers of greater glory. దేవుని యొక్క ఉద్దేశం వారి పట్ల ఏమై ఉన్నదంటే ఏదైతే చేయమన్నాడో అది చేయాలి, ఏదైతే చేయకూడదన్నాడో అది చేయకూడదు. అలాగూ వారి యొక్క మార్గంలో దేవునికి విధేయత చూపిస్తూ దేవుని యొక్క మహిమను పంచుకునే విషయంలో వారు ముందుకు సాగాలి, పురోగతి సాగించాలని అర్థం. He wanted them to be sharers of more of His nature. తన యొక్క స్వభావాన్ని మరి ఎక్కువగా వారు పంచుకోవాలని దేవుని ఉద్దేశం. But instead of obeying, అయితే వారు విధేయులగుటకు బదులుగా they chose disobedience. వారు అవిధేయతనే ఎంచుకున్నారు. You remember serpent came and asked? జ్ఞాపకం ఉంచుకోండి, సర్పం వచ్చి అడిగాడు. You know all the questions, and they said we can eat everything, only from that tree we cannot eat and we should not touch also. ఆ ప్రశ్నలన్నీ మనకు తెలుసు. ఈ తోటలో ఉండే వృక్ష ఫలములు అన్ని మేము తినవచ్చు, కానీ ఆ వృక్ష ఫలమును తినకూడదు, కనీసం ముట్టకూడదు అని చెప్పారు. And the serpent said, no problem at all, you eat it, you will become like gods. సర్పము చెప్పాడు, ఏమి సమస్య లేదు, మీరు తినమనా మీరు కూడా దేవుళ్ళు అయిపోతారని చెప్పాడు. You see, God wanted them to share in His glory. దేవుడు వారు తన మహిమను పంచుకోవాలని కోరుకుంటున్నాడు. God wanted them to share His nature, His character. ఆయన గుణ లక్షణాన్ని, ఆయన స్వభావాన్ని వారు పంచుకోవాలని దేవుడు వారి ఎడల కోరిక కలిగి ఉన్నాడు. He wanted them to grow up and become like Him. వారు ఎదుగుతూ ఆయన వలే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. But serpent showed them the shortcut. అయితే సర్పము దగ్గర దారి చూపించడానికి ప్రయత్నం చేశాడు. You eat, you will become like gods. మీరు తింటే దేవుని వలె అవుతారు. They ate. వారు తిన్నారు. And like whom they became? వారు ఏమైపోయారు? ఎవరి వలె అయిపోయారు? Instead of becoming like God, they became like Satan. దేవుని వలె అవటానికి బదులుగా సాతాను వలె అయిపోయారు. And when you come to chapters 4, 5, 6 and all that, 4, 5, 6 అధ్యాయాల్లోనికి మనం వస్తే we see them becoming more satanic. మనం చూసినట్లు మరింత సాతాను వలె మారిపోయారు వారు. And in chapter 6 the Lord had to wash away all that humanity from this his creation. 6వ అధ్యాయంలో మనం వస్తే తన సృష్టి అంతట్లో మానవులందరినీ దేవుడు తుడిచిపెట్టవలసిన అవసరం వచ్చింది. I don't have to explain that, we all know that. మనకు అందరికీ తెలుసు కనుక అది నేను మీకు వివరించాల్సిన అవసరం లేదు. But then what is God doing now? అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? Since that fall, He is choosing a company of people and He is bringing them back to glory. అక్కడ పడిపోయిన దగ్గర నుంచి దేవుడు తన కొరకు మరికొంతమందిని ఒక గుంపును ఏర్పాటు చేసుకొని తన మహిమలోనికి వారిని తీసుకొని వస్తూ ఉన్నాడు. In 1 Peter 5:10, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో we are told that we are called unto eternal glory. మనము నిత్య మహిమ కొరకు పిలువబడినాము. He is bringing us back to glory. ఆయన మనల్ని తిరిగి మహిమలోనికి తీసుకొస్తున్నాడు. What we missed here, He is
working out through the work of redemption and bringing us back to glory. మనం ఎక్కడైతే తప్పిపోయామో అక్కడ నుండి ఆయన విమోచన కార్యము ద్వారా మరలా మనల్ని తన మహిమలోనికి తీసుకొస్తున్నాడు. Let's read one verse from Hebrews chapter 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక వచనం చదువుదాం. There we see one verse which we can connect with these thoughts that we are sharing. మనం పంచుకుంటున్న తలంపులకు అక్కడుండే ఒక మాటను మనం అనుసంధానం చేయవచ్చు. Verse 10. 10వ వచనం. There in the middle of it, the writer says like this. ఆ వచ్చిన మధ్యలో గ్రంథకర్త ఇలాగ చెప్తున్నాడు. In bringing many sons unto glory. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. That's the work of redemption. అదే విమోచన కార్యము. From the descendants of Adam, the Lord took a company of people and he is bringing them to glory. ఆదాము యొక్క వంశములో నుండి కొంతమందిని తన కొరకు దేవుడు ప్రత్యేకపరచుకొని తన మహిమలోనికి వారిని తీసుకొస్తున్నాడు. What we miss by disobedience, అవిధేయత ద్వారా మనం ఏదైతే పోగొట్టుకున్నామో, the Lord is working out in his work of redemption and bringing us back to what we missed. మనం ఏదైతే పోగొట్టుకున్నామో దేవుడు విమోచన కార్యాన్ని జరిగించడం ద్వారా మరలా ఆ పోగొట్టుకొనిన దానిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వస్తున్నాడు. He is bringing many sons unto glory. మనం గమనిస్తే అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. He is not bringing all to glory. అందరిని ఆయన మహిమకు తెచ్చినట్లేదు. But many sons unto glory. అయితే అనేకులైన కుమారులను మహిమకు. Who are those many sons? ఆ అనేకులైన కుమారులు ఎవరు? Those who put their trust in him. ఆయనందు విశ్వాసం ఉంచిన వారు. It's open to all. అది అందరికి తెరవబడింది. But all will not come to faith. అయితే అందరూ ఆ విశ్వాసంలోనికి రాలేదు. Those who trust in him, those who put their faith in him, they are being led to that glory. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన నమ్మకించారో వారు మహిమకు నడిపించబడుతున్నారు. In bringing many sons unto glory. అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. This is what the Lord is doing now. ప్రభువు ఇప్పుడు అదే చేస్తున్నాడు. How is he doing this? ఆయన అది ఎలా చేస్తున్నాడు? Look at some of the references there in chapter 2 of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని వచనాలను చూడండి. We won't be able to go into detail. మనం పూర్తి వివరణలోనికి వెళ్ళలేము. But I will just refer to certain verses there in that passage. అయితే ఆ వాక్య భాగంలో కొన్ని వచనాలను నేను మీకు చూపిస్తాను. Especially from verse 7 onwards. ప్రత్యేకంగా 7వ వచనము నుండి. There in verse 7 it says, Thou madest him a little lower than the angels, thou crownest him with glory and honor, and it goes on like that. నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింప చేసితివి అని కొనసాగుతూ ఉన్నాడు. It's about whom? అది ఎవరిని గురించి చెప్పబడింది ఈ వాక్యం? 2:7 ఎవరిని గురించి? Thou madest him a little lower than the angels. Yeah? Yes. Yeah? Who? ఎవరు గట్టిగా చెప్పండి. It's a quotation from Psalm 8. 8వ కీర్తనలో నుంచి ఉటంకించి వ్రాస్తున్నాడు. In Psalm 8 about whom he is telling? 8వ కీర్తనలో ఎవరి గురించి చెప్తున్నాడు? Of Adam, of man. ఆదాము మనుషుని గురించి చెప్తున్నాడు. He made him little lower than the angels. నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువనిగా చేసితివి. Was Adam lesser than the angels? ఆదాము దేవదూతల కంటే తక్కువవాడా? Who was a crown of creation? సృష్టి యొక్క కిరీటం ఎవరు? సృష్టిలో కిరీటం ఎవరు? Man. మనుషుడే. Man is the most important one. మనుషుడు చాలా ప్రాముఖ్యం సృష్టిలో. Then in what way is little lower than the angels? అయితే ఏ విషయంలో దేవదూతల కంటే కొంచెం తక్కువవాడు? Not in status but in state. అయితే ఆయన సృష్టించబడిన హోదాలో కాదు, తాను కలిగి ఉన్నటువంటి స్థితిలో తక్కువవాడుగా ఉన్నాడు. Angels doesn't have a body like this. దేవదూతలకు ఈ విధమైన శరీరం ఉండదు. So they are not limited. They can be anywhere. వారు పరిమితమైన వారు కాదు, ఎక్కడైనా ఉండగలరు. వాళ్ళు To go to another place, they don't have to take a flight. ఏదైనా వేరే స్థలానికి వెళ్ళాలంటే వాళ్ళకి విమానం అవసరం లేదు. They don't have to travel in a train. రైల్లో ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. But we have to go like that. అయితే మనం విమానంలో రైల్లో పోవాలి. Because we have a body. ఎందుకంటే మనకు శరీరం ఉంది. We have diabetes, we have BP, all because of this body, you know. మనకు మధుమేహం ఉంది, రక్తపోటు కూడా ఉంది. ఈ శరీరంలో అన్నీ ఉన్నాయి. You won't find any angels having diabetes and all. ఏ దేవదూతలకు కూడా మధుమేహం ఉండదు, రక్తపోటు ఉండదు. అంటే బీపీ షుగర్ ఉండవు దేవదూతలకు. So when man is, little lower than the angels, not in status, not in position, but in state.
అయితే దేవదూతల కంటే మనుషుడు కొంచెం తక్కువ చేయబడ్డాడు. అంటే హోదా విషయంలో కాదు, కానీ కలిగి ఉన్న పరిస్థితిలో ఈ శరీర సంబంధమైన విషయంలో తక్కువగా చేయబడ్డాడు. Okay, till verse 8, the writer is telling about man only. 8వ వచనం వరకు కూడా ఈ గ్రంథకర్త మనుషుని గురించి చెప్తున్నాడు. Then come to verse 9. ఇప్పుడు 9వ వచనంలోనికి రండి. But we see Jesus. Yes. అక్కడ మనం in English, my verse 9 starts with that word, but we see Jesus. అయితే ఆంగ్లంలో 9వ వచనం ఎలా ప్రారంభించబడుతుందంటే ప్రభుని యేసుక్రీస్తును మనం చూస్తున్నాము అన్నట్లు ప్రారంభం చేయబడుతుంది. Yeah, till verse 8 he said about man. 8వ వచనం వరకు మానవుని గురించి. The last portion of verse 8 it says, yet all things are not put under him. We don't see everything under him. 8వ వచనం చివరి భాగంలో మనం సమస్తమును వానికి లోపరచబడట ఇంకనూ చూడలేదు, కానంటే సమస్తమును మానవుని క్రింద లేదు. Everything was given to man. సమస్తం మానవునికి ఇవ్వబడింది. But we don't see everything under him now. అయితే ఇప్పుడు సమస్తం మానవుని క్రింద ఉన్నట్లు మనం చూడలేం. Man is struggling to live on the earth, isn't it? ఈ భూమి మీద జీవించడానికి మానవుడు కష్టపడుతున్నాడు. So he says, but now we see not that all things under him. అందుకే ఇక్కడ చూస్తాం సమస్తము వానికి లోపరచబట్టి ఇంకనూ చూడలేదు కానీ. But we see Jesus. అయితే ఈ తెలుగు బైబిల్ 9వ మధ్యలో యేసు తక్కువ వాడుగా చేయబడిన యేసు అని మనం చూస్తాం. Okay, what it says is, but we see Jesus crowned with glory and honor. అక్కడ మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన మనం చూస్తున్నాం. Just about that, దానికి పై భాగంలో about Lord Jesus Christ in verse 9 the writer says, 9వ వచనంలో ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి గ్రంథకర్త రాస్తూ, who was made little lower than the angels. దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన. Here it is about Jesus Christ. ఇక్కడ ఇది ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి. He was made little lower than the angels. ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు. Was Jesus little lower than the angels? యేసుక్రీస్తు ప్రభువు దేవదూతల కంటే తక్కువ వాడా? Again the same thing, not in status but in state. మరలా హోదాను బట్టి కాదు, కానీ ఆయన కలిగి ఉన్న స్థితిని బట్టి. He took the flesh. ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. Angels doesn't have it. దేవదూతలకు ఆ శరీరం లేదు. And he took it to die on the cross of Calvary. శిలువలో మరణించడానికి ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. So it's about that, he was made little lower than the angels. అక్కడ చెప్పబడిన మాట యొక్క అర్థం అది, దేవదూతల కంటే కొంచెం తక్కువవాడిగా చేయబడ్డాడు. So there it says about the first step the Lord Jesus Christ took to bring many sons unto glory. అనేక కుమారులను మహిమకు తెచ్చుటకు ప్రభువు యేసుక్రీస్తు వారు వేసిన మొదటి అడుగు ఇక్కడ మనం చూస్తాం. He came in the flesh. ఆయన శరీరధారిగా వచ్చాడు. Incarnation. ఆయన అవతారిగా వచ్చాడు. When you read verse 14, 14వ వచనం చదివితే, there also the writer says the same thing. అక్కడ గ్రంథకర్త అదే విషయం చెప్తున్నాడు. For as much then as the children are partakers of flesh and blood, he also himself likewise took part of the same. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. The children are partakers of flesh and blood. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున he also himself took part of the same. ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. That's again about incarnation. అది మరలా ఆయన ధరించుకున్న అవతారాన్ని గురించి చెప్తుంది. Again come to verse 16. 16వ వచనంలోనికి రండి. For verily he took not on him the nature of angels, but he took on him the seed of Abraham. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. Seed of Abraham, that speaks of those who would put their faith like Abraham. అబ్రహాము సంతానం చెప్పే విషయం ఏంటంటే అబ్రహాం వలె ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు అని అర్థం. He took the nature of those who would put their faith in the Lord Jesus for salvation. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద తమ విశ్వాసం ఉంచి కలిగినటువంటి విశ్వాసం ఉంచిన వారు. So there we see incarnation again. ఇక్కడ మరలా ఆయన అవతారాన్ని మనం చూస్తాం. Verse 17, the first part the writer says again about that. 17వ వచనం మొదటి భాగంలో అదే సంగతిని గ్రంథకర్త చెప్తున్నాడు. Wherefore in all things it behoved him to be made like unto his brethren. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. All this speaks about our coming of our Lord Jesus Christ, leaving the bliss of heaven and coming to this sin-stricken world.
principles. ఈ వచనాలన్నీ కూడా మనకు చెప్పే విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక మహిమను విడిచి శరీరధారిగా భూమికి దిగి వచ్చినటువంటి విషయాన్ని చెప్తున్నాయి. Let me tell you one thing about that incarnation. ఆయన పొందినటువంటి ఆకారాన్ని అవతారాన్ని గురించి మరొక విషయం చెప్తాను. Come to verse 14 again. 14 వచనంలోనికి మరలా రండి. There we are told that the children are partakers of flesh and blood. అక్కడ మనకు చెప్పబడిన మాట ఏమిటంటే ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. There the children means those who are going to put their faith in God. అక్కడ పిల్లలు అంటే ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచబోయేవారు. They are partakers of flesh and blood. వారు రక్తమాంసములలో పాలివారలు. What is the meaning of that flesh and blood there? అక్కడ రక్తమాంసములనే పదానికి అర్థం ఏంటి? Life in the body. ఈ శరీరం, ఈ ప్రాణము కలిగిన ఈ దేహం, life in this body, ఈ శరీరంలో ఉండే ప్రాణం, or our life in this body, మన శరీరంలో మనం కలిగి ఉన్న ప్రాణము, partakers of flesh and blood. రక్తమాంసములలో పాలు గలవారు. And then about Lord Jesus he says, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. he also himself likewise took part of the same. అక్కడ ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. That means he took on him the flesh and blood. దానికి అర్థం ఏంటంటే ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. Took part. ఆయన పాలివాడయ్యాడు. Children are partakers. పిల్లలు కూడా పాలిభాగస్తులు. He himself took part or partook. ఆయన తనకు తానే ఆ రక్తమాంసంలో పాలివాడయ్యాడు. But in the original, two different words are used for that partaking. పాలివారు అనే మాటకు మూల భాషలో రెండు వేరు పదాలు ఉపయోగించబడ్డాయి. In that first part, మొదటి భాగంలో when it says about the children, పిల్లలను గురించి చెప్పిన భాగంలో when it says they were partakers of flesh and blood, రక్తమాంసంలో పాలివారు ఆ పిల్లలు అన్నప్పుడు in that word, for that word partakers, the word koinonia is used. అక్కడ ఆ పిల్లలు రక్తమాంసంలో పాలివారు అనే పదానికి మూల భాషలో కొయినోనియో అనే పదం ఉపయోగించారు. I hope koinonia is familiar to us. కొయినోనియో అనే పదం మనకు బాగా పరిచయం అనుకుంటాను. What is the meaning of it? దానికి అర్థం ఏంటి? Fellowship. సహవాసము. Fellowship. సహవాసం. Then when it comes to the Lord Jesus, అయితే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విషయంలోనికి వచ్చినప్పుడు he also himself took part of the same. ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయన అన్నప్పుడు Therefore took part, it is not koinonia. ఇక్కడ రక్తమాంసంలో పాలివాడనే మాట కొయినోనియో అనే పదం ఉపయోగించబడలా. ఆయన పిల్లలకు ఉపయోగించబడిన పదం ప్రభువుకు ఉపయోగించబడలా. It's another word. అది మరి ఒక పదం. In Greek it is metakos. గ్రీకులో మెథటోస్ అనే పదం ఉపయోగించబడింది. Not that familiar, we don't use that. అది మనకు పెద్ద పరిచయం లేదు, మనం ఎక్కువ ఉపయోగించాం. Koinonia we hear all. కొయినోనియో అనే పదం ఎక్కువ ఉపయోగిస్తాం, సహవాసం. But this is a different word. అయితే ఇది మరొక భిన్నమైన పదం. It's almost synonymous. The meaning is almost the same. ఇది దాదాపుగా ఒకే భావాన్ని తెలియచేస్తుంది. But there is one difference. అయితే ఒక వ్యత్యాసం ఉంది. And that difference is this. అదేమిటంటే ఆ వ్యత్యాసం ఏంటంటే Koinonia means fellowship without any limit. కొయినోనియో అంటే ఏ విధమైన పరిమితం లేని అపరిమితమైన సహవాసం అని అర్థం. When we are living in the flesh and blood or in this body, we without any limit partake in that. ఈ రక్తమాంసంలో మనం పాలివారంగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పరిమితి ఇందులో మనకు లేదా అపరిమితంగా ఉన్నాం. Whatever is in the body, we enjoyed it to the maximum. అయితే మన శరీరంలో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనం అనుభవిస్తూ ఉన్నాం అపరిమితంగా. Partaking without any limit. ఏ విధమైన పరిమితి లేకుండా అనుభవిస్తా ఉన్నాం, హద్దులు లేకుండా. There was nothing limiting us. ఇంకా ఏది కూడా మనల్ని ఆపలేదు. We were enjoying all its lusts, all its desires and walking according to the lust of the flesh. ఈ యొక్క శరీరాశను అనుసరించి సంపూర్తిగా అపరిమితంగా పరిమితులు లేకుండా మనం అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నాం. But when the Lord came in the flesh, అయితే ప్రభువు శరీరధారిగా వచ్చినప్పుడు he was not taking koinonia of that flesh and blood. అయితే ఆ రక్తమాంసంలో పాలివాడన్నప్పుడు కొయినోనియా పదం అని ఆయన తీసుకోలేదు. But the other word, it means partaking with limitation. అయితే మరొక పదం పరిమితులు కలిగి పాలివాడయ్యాడు. ఆ రక్తమాంసంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. Partaking with limitation. కొన్ని పరిమితులతో పాలివాడయ్యాడు. What is that limitation? What is that limit? ఏమిటా పరిమితి? ఏ పరిమితితో ఆయన పాలివాడయ్యాడు? ఏమిటా పరిమితి?
without sin. పాపము లేనివాడుగా ఉన్నాడు. When he took on him the flesh and blood, it was without sin. ఆయన రక్తమాంసములను పాలివాడై శరీరాన్ని ధరించుకున్నప్పుడు పాపము లేనివాడుగా ఉన్నాడు. Was no sin in him. ఆయనలో పాపము లేదు. He did no sin. ఆయన పాపము చేయలేదు. He knew no sin. ఆయన పాపం ఎరుగడు. In him was no sin. ఆయనలో ఏ పాపము లేదు. We ought to be sure about that sinlessness. We call it as impeccability of the Lord Jesus Christ. ఆయన పాపము లేనటువంటి జీవితము అసమానమైనది, సాటి లేనిదనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. There are many people who say that sin was there though he did not sin. కొంతమంది ఇలాగంటారు, పాపం ఉంది అయినా చేయలేదు ఆయన అని అంటారు. No, it's unscriptural. అది లేఖన విరుద్ధం. పాపమే లేదు. He was without sin. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. Now, why did he take the flesh? ఇప్పుడు ఆయన ఎందుకు శరీరాన్ని ధరించుకున్నాడు? That brings us to the second point there. ఇక్కడ రెండవ విషయంలోనికి అది మనల్ని తీసుకొస్తుంది. In verse 10 it says like this. 10వ వచనంలో ఇలా చెప్పబడుతుంది, to make the captain of their salvation perfect through sufferings. ఆయన వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు. Yeah, he took the flesh so that he can become our savior. ఆయన ఆ శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడంటే మనకు రక్షకుడు కావటానికి. So that to make the captain of their salvation perfect through sufferings. ఆయన శ్రమల ద్వారా రక్షణకర్తను సంపూర్ణునిగా చేయటానికి. Suffering there speaks about the death that he died on the cross of Calvary. శ్రమలు ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే ఆయన సిలువలో పొందినటువంటి మరణము గురించి చెప్తుంది. In verse 9 also it says like that he tasted death for every man. 9వ వచనంలో కూడా అదే చెప్తుంది, ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు. In verse 14 also we see about the death. 14వ వచనంలో కూడా ఆ మరణం అనే మాట చూస్తాం. Through death he might destroy him that had power of death, that is the devil. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును. Here we are told that the power of death is devil. ఇక్కడ మరణం యొక్క బలం అపవాది. And Jesus Christ by his death he destroyed the power of death. ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క మరణము ద్వారా మరణమును నిరర్ధకం చేశాడు, నాశనం చేశాడు. That takes our mind to 1 Samuel chapter 17. అది సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలోనికి మనల్ని తీసుకువెళుతుంది. There we see the fight between David and Goliath. అక్కడ దావీదు గొల్యాతు మధ్య యుద్ధాన్ని చూస్తాం. With a stone and a sling David went against Goliath. దావీదు ఒక ఒడిసెలతో రాయి తీసుకొని గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. He with a sling shot that stone toward ఆ ఒడిసెలతో రాతిని తీసుకొని ఆ గొలియాతును కొట్టాడు దావీదు. It hit him and he fell down. ఆ రాయి గొలియాతును తగిలినప్పుడు పడిపోయాడు. But he only fell down. అయితే కేవలం పడిపోయాడు అంతే. He didn't die. చనిపోలేదు. He had to be killed. అతను చంపబడాలి. How did David kill him? దావీదు ఎలా చంపాడు? Come on, we know that. చెప్పండి, మనకు తెలుసు ఆ విషయం. How he killed him? ఎలా చంపాడు గొలియాతును దావీదు? You don't read. కొట్టినప్పుడు పడిపోయాడు అంతే, చనిపోలేదు. దావీదు ఎలా చంపాడు గొలియాతును? You don't read Old Testament. పాత నిబంధన గ్రంథం చదవరా? The New Testament believers, isn't it? మనం క్రొత్త నిబంధన విశ్వాసులం, పాత నిబంధన చదవం. Yeah, he didn't have a sword with him. తన దగ్గర కత్తి లేదు, ఖడ్గం లేదు. దావీదు దగ్గర ఖడ్గం లేదు. With whose sword he ఎవరి killed? ఖడ్గముతో గొలియాతును చంపాడు? Yeah, he took the sword of Goliath and killed Goliath. గొలియాతు యొక్క ఖడ్గాన్ని తీసుకొని గొలియాతును చంపాడు. That's the same thing we find over here. అదే ఇక్కడ మనం చూసే విషయం. Devil, he is the power of death. అపవాది మరణము యొక్క బలము గలవాడు. Him that was the power of death, Jesus Christ destroyed. ఆ మరణము యొక్క బలము గలవాన్ని ఆ మరణము ద్వారానే యేసు ప్రభువు నాశనం చేశాడు. How he destroyed? ఎలా నాశనం చేశాడు? By death. మరణము ద్వారానే. I hope you understood that connection. ఆ అనుసంధానం మీకు అర్థమై ఉంటుందని నేను ఆశిస్తున్నాను. So the Lord came in the flesh. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడు. And he died on the cross of Calvary. ఆయన కలువరి శిలువలో మరణించాడు. Not only that, in verse 15 we say, and deliver them. అంత మాత్రమే కాదు, 15వ వచనంలో మనం చదివితే విడిపించుటకును. Yeah, deliver them who through fear of death were all their lifetime subject to bondage. మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. That speaks about those who would put their faith in the Lord Jesus Christ. ఎవరి గురించి అక్కడ చెప్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచిన వారి గురించి అక్కడ చెప్తున్నాడు. He delivers them. ఆయన వారిని విమోచించి విడిపించాడు. Not only deliver from the fear and death.
మరణ భయము నుంచి విడిపించడం మాత్రమే కాదు. When you come to verses 17 and 18, 17-18 వచనాలకు వస్తే, there we see the Lord Jesus Christ as the merciful, faithful high priest. అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కనికరము గల నమ్మకమైన ప్రధాన యాజకుడిగా చూస్తున్నాం. That means by the ministry of the Lord Jesus Christ in the presence of the Father, he keeps those who put their faith in the Lord Jesus అందుకే Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా తండ్రి అయినటువంటి దేవుని ఎదుట ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని రక్షిస్తున్నాడు. He helps them, he succors them, ఆయన వారికి సహాయం చేస్తున్నాడు, వారిని కాపాడుతున్నాడు. he is leading them, taking them forward. ఆయన వారిని నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాడు. Where is he taking them forward? వారిని ఎక్కడికి ముందుకు తీసుకెళ్తున్నాడు? Many sons unto glory. అనేక కుమారులను మహిమకు తెచ్చుచుండగా He మహిమకు is తీసుకెళ్తున్నాడు. bringing many sons unto glory. అనేక కుమారులను ఆయన మహిమకు తెచ్చుచుండగా, It's about you and I. అది నీ గురించి నా గురించే. He is leading us toward glory. ఆయన మనల్ని మహిమకు నడిపిస్తున్నాడు. So the writer is telling what all step he took to do that. అయితే గ్రంథకర్త చెప్పే విషయం ఏంటంటే మనలను మహిమకు తీసుకొని రావడానికి ఆయన ఏమేమి చేశాడు? Took flesh, శరీరధారి అయ్యాడు, died. He died. ఆయన మరణించాడు, And he saves or delivers those who put their faith. ఆయనది విశ్వాసం ఉంచిన వారిని ఆయన రక్షిస్తున్నాడు, విడిపిస్తున్నాడు. By his ministry, present ministry, he keeps them. ఆయన ప్రస్తుత పరిచర్య ద్వారా వారిని కాపాడుతున్నాడు. And thus through all this he is leading many sons or you and I to glory. వీటన్నిటి ద్వారా అనేక కుమారులు నిన్ను నన్ను ఆయన మహిమకు తీసుకొస్తున్నాడు. What we missed in Eden, the Lord is bringing it back into our life. ఏదేనులో ఏదైతే మనం కోల్పోయామో మన అందరిని అక్కడికి మరలా ప్రభువు తీసుకొస్తున్నాడు. What a blessed thing it is. ఎంత అద్భుతం, ఆశీర్వాదకరమైన విషయం. Now come to another verse. ఇప్పుడు మరొక వచనంలోనికి రండి. 2 Corinthians chapter 3, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం verse 18. 18వ వచనం. We don't have much time before us to explain. In a very brief way, I will explain and close. ఎక్కువ సమయం వివరించడానికి లేదు, చాలా క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. Verse 18. 18వ వచనం. But we all with open face, beholding as in a glass the glory of the Lord, are changed into the same image from glory to glory, even as by the Spirit of the Lord. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. There are many things there. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. But again, refer only to what we are considering now. అయితే మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో అదే మనం ఇక్కడ చూద్దాం. Paul is telling that we are changed from glory to glory. ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు. From glory to glory. మహిమ నుండి అధిక మహిమను పొందుచు Means from one measure, I think Telugu is a better translation there. From Telugulo one measure to a greater measure of glory. తెలుగు అనువాదం కొద్దిగా బాగా ఉంది. ఒక కొలత నుండి మరింత ఎక్కువ కొలతలోనికి, మహిమ నుండి అధిక మహిమ. What is the meaning of glory? గ్లోరీ అంటే అర్థం ఏంటి? What is the meaning of glory? గ్లోరీ అంటే అర్థం ఏంటి? I think I should start from the beginning. ఇప్పుడు మొదలు పెట్టాలి, ప్రారంభం నుంచి. That means another 1 hour you are going to sit here. దానికి అర్థం ఏంటి? ఇంకో గంట కూర్చోవాలి మీరు ఇక్కడ. Yeah, what is that? Four meanings we had seen. ఇప్పుడు మనం 4 అర్థాలు చూసాం మహిమ And అంటే. we saw what we can take, in this passages that we are considering. మనం ఆలోచన చేస్తున్న ఈ వాక్య భాగాల్లో 4 అర్థాలు. ఏ అర్థాన్ని చూసుకోవాలి? Character. ఆయన గుణలక్షణం, ఆయన వ్యక్తిత్వం. So here Paul is telling from one measure of glory or from one measure of character, we are moving to a greater measure of character. ఇక్కడ పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే ఆయన యొక్క గుణలక్షణాల్లో ఒక కొలత నుండి మరింత ఎక్కువ గుణలక్షణాల్లో ఆయన మరింత కొలతలేక అధికమైనటువంటి ఆయన గుణలక్షణాల్లోనికి మనం వెళ్తున్నాం. What character? Whose character? ఎవరి గుణలక్షణాలు? ఏ విధమైనటువంటి గుణలక్షణాలు? ఎవరి వ్యక్తిత్వం ఇది? ఎవరిది? His character in us. ఆయన వ్యక్తిత్వం, ఆయన గుణలక్షణాలు. The Lord's character in us. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గుణలక్షణం. Conformity to him. ఆయనలోనికి మనం మార్చబడటం. Christ likeness. క్రీస్తు వలె ఉండటం. One day we shall be fully like him. ఒక దినాన సంపూర్ణంగా ఆయన వలె మనం ఉండబోతాం. 1 John 3:2. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. We shall see him as he is and we shall become
like him. మనం ఆయనను చూచినప్పుడు ఆయన వలే ఉంటామనింది. His nature shall be fully seen in us. ఆయన స్వభావం సంపూర్తిగా మనలో కనబడుతుంది. But the days before that, అయితే అంతకంటే ముందుగా దినములలో, that is in this present time, ఇప్పుడు ప్రస్తుత దినములలో we are changed from glory to a greater glory. మహిమ నుండి అధిక మహిమకు మార్చబడుచున్నాము. More like the Lord Jesus Christ today than yesterday. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితాల్లో నిన్నటి కంటే ఈ రోజు మరి ఎక్కువగా ఉండాలి. More like him tomorrow than today. ఈ దినం కంటే రేపు మరి ఎక్కువగా ఉండాలి. That's from glory to glory. అది మహిమ నుండి అధిక మహిమకు. Is it happening in our life? మన జీవితాల్లో అలా జరుగుతుందా? Think about the nature of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావాన్ని గురించి ఆలోచించండి. He is love, ఆయన ప్రేమ, long suffering, ఆయన దీర్ఘశాంతం, his meekness, ఆయన సాత్వికం, his self control, ఆయన ఆశా నిగ్రహం, his grace, ఆయన కృప. and keep on telling that, isn't it? ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. Those are the nature or the character of the Lord Jesus అది ప్రభువైన Christ. యేసుక్రీస్తు వారి యొక్క స్వభావము, ఆయన గుణ లక్షణాలు. Those things ought to increase in our life. అవి మన యొక్క జీవితాల్లో ఎక్కువ కావాలి, అంతకంతకు. That's moving from glory to glory. అదే మహిమ నుండి అధిక మహిమకు పొందటం, మార్చబడటం. You know that word changed there in 2 Corinthians 3:18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మార్చబడుచున్నామనే పదం ఉంది. Yeah, changed from glory to glory. That word changed. మహిమ నుండి అధిక మహిమను పొందుచు మార్చబడుచున్నాము అనింది. See the word used there in Greek, it is from that word we have that word metamorphosis in English. రూపాలంకారముగా ఆంగ్ల భాషలో మనం చెప్పగలం ఈ మార్చబడుచున్నామనే పదానికి. What is metamorphosis? రూపక అలంకారం అంటే అర్థం ఏంటి? You have seen this butterflies? సీతాకోక చిలుక చూస్తాం కదా. Yeah. రూపాంతరం. Beautiful it is, butterflies to see, isn't it? ఈ సీతాకోకల చిలుకలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. Those were not beautiful always, you know. ఎప్పుడు అంత అందంగా ఉండవై, ముందు మార్పులు చెందుతూ వస్తది. Earlier, once upon a time, they were just like worms, you know. ప్రారంభంలో చిన్న పురుగులాగా గుడ్డు దశలుగా ఉంటది. Caterpillars. తర్వాత గొంగళి పురుగు. Then it became in a pupa, you know that, తర్వాత right? ప్యూపా దశలోకి వస్తది. Many days went like that. అనేక దినాల ప్యూపా దశలో ఉంటుంది. Then from there it comes like a butterfly. అప్పుడు తర్వాత సీతాకోక చిలుకలాగా బయటకు వస్తుంది. So that is from one stage to another. అది ఒక దశ నుండి మరొక దశలోనికి, Changing from one stage to another stage. మరొక దశలో నుండి మరొక దశలోనికి మార్చబడటం. What Paul says is metamorphosis should happen in your life and my life. ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో రూపాంతర అనుభవం కలగాలి. That same word we have in Romans 12:2 also. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా అదే భావాన్ని చూడగలం. There is translated as transform. Transform మీ to his మనసు image. మారి రూపాంతరం చెందుట వలన అనే పదాన్ని ఉపయోగించారు. Think about our Lord Jesus Christ on the Mount of Transfiguration. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని రూపాంతరపు కొండపైన చూడండి. He changed before them. వారి ఎదుట ఆయన రూపాంతరం చెందాడు. The same word is used. అదే పదం In ఉపయోగించబడింది. our life also this change must happen. మన యొక్క జీవితాల్లో కూడా ఈ మార్పు జరగాలి. What I am trying to say is this. నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న విషయం ఏంటంటే, We miss the glory. మనము మహిమను కోల్పోయాం, పోగొట్టుకున్నాం. But Lord, through his work of salvation, he is bringing many sons unto glory. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన రక్షణ కార్యం ద్వారా అనేకులైన కుమారులను మహిమకు తీసుకొస్తున్నాడు. As I mentioned earlier, Peter says that we are called to eternal glory. అందుకే మొదటిగా మీతో నేను చెప్పాను, పౌలు గారు అంటున్నాడు ఆయన మనలను నిత్య మహిమకు పిలిచాడు. But one thing we should remember is this. అయితే ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, అదేమిటంటే In the path toward that eternal glory, we keep on increasing in glory. ఆ నిత్య మహిమకు వెళ్ళే మార్గములో దినదినం ఆయన గుణ లక్షణాలు మనలో ఎక్కువ కావాలి. The change should happen in our life. ఆ మార్పు మన జీవితంలో జరగాలి. Let me tell you, this change is not happening as it ought to be. అయితే నన్ను మీతో చెప్పనివ్వండి, ఈ మార్పు ఎలా జరగాలో, ఈ మార్పు మన జీవితాలు ఎలా రావాలో అలా రావట్లేదు, జరగట్లేదు. If it were happening, అలాగూ జరిగితే there wouldn't have been this much problem in the assemblies and the families and all. సంఘాలలో, కుటుంబాలలో ఇన్ని సమస్యలు ఉండేవే కావు. There would not have been this many problem, you know, in the people. ప్రజల మధ్య ఇన్ని సమస్యలు ఉండేవే కావు. What all problems, isn't it? ఆ సమస్యలన్నీ ఏంటో చూడండి. What we need is this growth in glory.
అయితే మనకు అవసరమైనది ఏమిటంటే ఈ మహిమలో అభివృద్ధి మనకు కావాలి, పురోగతి కావాలి, ఎదుగుదల. It's possible. అది సాధ్యమే. It's possible. అది సాధ్యం. How can we be sure? అది ఎలాగ మనకు నిశ్చయం, ఎలాగ చెప్పగలం సాధ్యమని? Christ in you, the hope of glory. క్రీస్తు మీలో మహిమయు నిరీక్షణయై ఉన్నాడు కాబట్టి. Christ in you, the hope of glory. క్రీస్తు మీలో మహిమయు నిరీక్షణయై ఉన్నాడు. Christ resides in us through his spirit. ప్రభువు తన ఆత్మ ద్వారా మనలో నివసిస్తున్నాడు. Spirit works in us and produces the fruit of the spirit. ఆత్మ మనలో నివసిస్తూ ఆత్మ ఫలాన్ని ఆయన ఉత్పత్తి చేస్తున్నాడు. What is the fruit of the spirit? ఆత్మ ఫలం ఏంటి? It's Christ-likeness. క్రీస్తు వలె ఉండటమే ఆత్మఫలం. What we have to do is we have to yield ourselves to that working of the Holy Spirit. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యానికి మనము లోబడాలి, మనల్ని మనం లోపరుచుకోవాలి. And then the Holy Spirit will glorify Christ in our lives. అప్పుడు పరిశుద్ధాత్మ మన యొక్క జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తాడు. This is what we call a spiritual growth. అదే ఆత్మీయమైన అభివృద్ధి అని మనం చెప్తాం. This must happen in our life. మన జీవితాల్లో అది ఖచ్చితంగా జరగాలి. It's not an option given. ఇది ఐచ్ఛికమైన స్వేచ్ఛ, అయితే అవుతే కాకపోతే కాదు. We are all looking forward to the day when we shall be fully like him. ఒక దినం కోసం మనం చూస్తాం, ఆ దినాన మనం సంపూర్ణంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె ఉండబోతున్నాం. We are looking forward for that day. ఆ దినం కోసం మనం ఎదురు చూస్తున్నాం. Yes or no? అవునా కాదా? Come on, no one want to say anything. ఎవరేం చెప్పట్లేదు. Yes or no? అవునా కాదా? If we really want to be like him on that day, ఆ దినాన మనం ఖచ్చితంగా ఆయన వలె ఉండవలయనంటే, yes, the Lord will do, no doubt. అనుమానం లేదు, ప్రభు అది చేస్తాడు, సందేహమే లేదు. If you are really eagerly looking forward for that day, ఆ దినం కొరకు మనం ఆసక్తితో ఎదురు చూస్తున్నట్లయితే, if you want to be like him on that day, ఆ దినాన ఆయన వలె నీవు ఉండాలనుకుంటే, well, now itself there should be some effort to grow in that. అయితే అవును, ఇప్పుడు ఆ ప్రయత్నంలో మన జీవితంలో పురోగతి ఉండాలి, ఒక ప్రయత్నం అనేది ఉండాలి. If you say, well, I don't want to be like him now, that day, well, I want to be like him now, I don't want, well, that's a contradiction. అయితే ఒకవేళ నీవు కనుక ఆ దినాన ఆయన వల్లే ఉంటానులే, ఈ దినాన ఆయన వల్లే నేను ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటే అదొక వివాదమే. Yes, dear brothers and sisters, let this be our desire. కనుక ప్రియమైన సహోదర సహోదరులారా, మనలో ఆ కోరిక కలిగి ఉందము గాక. Christ is in us. క్రీస్తు మనలో ఉన్నాడు. By the Spirit, he dwells in us. ఆయన ఆత్మ ద్వారా మనలో నివసిస్తున్నాడు. Let us yield to the Holy Spirit. మన పరిశుద్ధాత్మనికి మనల్ని మనం లోపరుచుకుందాం, లొంగుదాం. Let's be filled with him. ఆయన చేత నింపబడదాం. And let him produce that Christ-likeness in us. క్రీస్తు యొక్క సారూప్యము ఆయన మన యొక్క జీవితాల్లో ఉత్పత్తి చేయనట్లుగా విధేయత చూపుదాం. Let others see that in our life. ఇతరులు దానిని మన జీవితంలో చూచున్నట్లుగా మనం ఉండాలి. Let's move from glory to glory. మహిమ నుండి అధిక మహిమకు మనం కదులుదాం. Let that be our desire. అది మన యొక్క కోరిక ఉండాలి కదా. Whatever is essential for that, let us do that in our day-to-day అందు lives. నిమిత్తం ఏదైతే అవసరమైనదో అనుదినం అలాగ మనం చేయుదాం గాక. What we missed, the Lord is bringing us into it. ఏదైతే మనం పోగొట్టుకున్నామో ప్రభు దానిలోనికి మరలా మనల్ని తీసుకొస్తున్నాడు. May the Lord bless these words into our lives. ప్రభు ఈ మాటలు మన జీవితాల కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.